సమయం సమీపిస్తోంది. తుఫాను తరుముకొస్తోంది. ముప్పు ముంచుకొస్తోంది. ఒడిశా సహా కోస్తాంధ్రపై పడగ విప్పిన ఫైలిన్ తుఫాను తీరం దాటకముందే ఉత్తరాంధ్ర గుండెల్లో గోదావరి పోటెత్తుతోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రేపు తీరం దాటనున్న ఫైలిన్ భీకరంగా విరుచుకుపడే ప్రమాదం ఉంది. అన్ని ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఫైలిన్ పీడతో ఉత్తరాంధ్ర కలవరపడుతుండగా ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలకు యంత్రాంగం సిద్ధమైంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో గుబులు రేపుతున్న తుఫాను ఫైలిన్ సముద్రంలో అల్లకల్లోలం సృష్టిస్తూ తీరం వైపు దూసుకొస్తోంది. ఇది ప్రస్తుతం గోపాల్పూర్ కు ఆగ్నేయంగా 315 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సాయంత్రానికి కళింగపట్నం, పారాదీప్ మధ్య, గోపాల్పూర్ మధ్య తీరం దాటనుంది. ఈ సమయంలో గంటకు 210 నుంచి 220 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ భీకర తుపాను ఫైలిన్ ప్రమాద గంటికలు మోగిస్తూ తీరం దిశగా దూసుకొస్తోంది. ఫలితంగా ఒడిశాలోని గంజాం, ఖుర్దా, పూరి, జగత్సింగ్పూర్ తో పాటు మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా ముప్పు ముంగిట ఉన్నాయి. ప్రళయ ఫైలిన్ కారణంగా లోతట్టు ప్రాంతాల్ని సముద్రపు నీరు ముంచెత్తే ప్రమాదం పొంచి ఉంది. తుపాను తీవ్రత దృష్ట్యా భారత వాతావరణ విభాగం అత్యంత తీవ్ర హెచ్చరికను జారీ చేసింది. ఫైలిన్ తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. గంటకు 200 కిలోమీటర్ల పైగా వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఈ ప్రభావంతో పూరీళ్లు, పాత భవంతులు, విద్యుత్, సమాచార వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి కనిపిస్తోంది. కుంభవృష్టి కురుస్తుంది. రానున్న 48 గంటల్లో కొన్ని చోట్ల 25 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కావచ్చాయని వాతావరణ విభాగ అధికారులు తెలిపారు. వచ్చే సోమవారం నాటికి ఫైలిన్ బలహీనపడుతుందని చెప్పారు. ఫైలిన్ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అమెరికాకు చెందిన వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అత్యంత శక్తివంతమైన ఈ తుపాను 2005లో అమెరికాలో సంభవించిన కత్రినా హరికేన్ కన్నా ఎక్కువ నష్టం చేకూరుస్తుందని చెప్తున్నారు. క్రమక్రమంగా బలపడుతున్న ఫైలిన్ తుపాను ఇప్పటికే భారతదేశ విస్తీర్ణంలో సగానికన్నా ఎక్కువ పరిమాణానికి విస్తరించిందన్నది వారి వాదన. ఈ భీకర తుపాను తీరం దాటే సమయంలో గంటకు 315 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయడంతో పాటు సముద్రంలోని అలలు సుమారు 54 అడుగుల మేర ఎగసిపడే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇంత తీవ్రతను భారత వాతావరణ శాఖ కొట్టిపారేస్తోంది. ఫైలిన్ తుపాను నేపథ్యంలో రక్షణ శాఖ అప్రమత్తమైంది. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు వీలుగా భారత వాయుసేన, నౌకాదళాన్ని సమాయత్తం చేసింది. అత్యాధునికమైన విమానాలు, హెలికాప్టర్లను ఒడిశాలో మోహరించింది. 1999లో సుమారు 10,000 మందిని బలిగొన్న సూపర్ సైక్లోన్ కు పారాదీప్ పట్టణమే కేంద్ర బిందువు కావడంతో అక్కడి స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. అక్కడి ఓడరేవు సహా చాలా కర్మాగారాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న ఒడిశా సర్కార్ ఫైలిన్ తుపాను ఎదుర్కొనేందుకు పకడ్బందీ వ్యూహం అమలు చేస్తోంది. ఇప్పటికే సుమారు 2 లక్షల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ముంపునకు గురయ్యే ప్రాంతాలకు ఆహారాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. తుపాను తీరం దాటిన తర్వాత సాధ్యమైనంత త్వరగా రహదారులు, విద్యుత్, మంచినీటి సదుపాయాల్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంది. ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన 23 ప్రత్యేక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఫైలిన్ తుపానుకు ఒక్క ప్రాణం కూడా బలికారాదన్న తలంపుతో ఒడిశా సర్కార్ పనిచేస్తోంది. ఫైలిన్ ప్రభావం బెంగాల్ పైన ఉండే అవకాశం ఉండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. డైమండ్ హార్బర్, డిగా వంటి తీర ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని పంపింది.